పూణే ఒక పక్కన శరద్ పవార్ బంధువు అయినటువంటి అజిత్ పవార్ శరద్ పవార్ గ్రూప్తో కూడా కలిసి అక్కడ పోటీ చేస్తుండటం ఒక ఎత్తు. అదే సందర్భంలో శివసేన రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు కలిసిపోయి పోటీ చేస్తుండటం మరొక ఎత్తు. అక్కడ వీళ్ళిద్దరి ఫైట్ మధ్యన భారతీయ జనతా పార్టీ కూల్గా వెళ్ళడం మరొక ఎత్తు. ఇప్పుడు పూణే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ ఆధిక్యం సాధించడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా భారతీయ జనతా పార్టీ 49 స్థానాలలో విజయం దిశగా ఉంటే పవార్ పార్టీ అంటే ఎన్సీపీ 6 సీట్లకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఠాకరే కలిపి కేవలం 4 సీట్లు. అక్కడ ఉద్ధవ్ ఠాకరే అదే శరద్ పవారు అజిత్ పవార్ కలిసిపోయారు కాబట్టి వాళ్ళిద్దరికి కలిపి 6. బీజేపీ 49, కాంగ్రెస్ ప్లస్ ఠాకరే కలిపి 4 సీట్లు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తద్వారా భారీ మార్పులు అన్నటువంటిది అక్కడ చోటు చేసుకోవడం అన్నది సంచలనం.